హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవి అను డైరీస్. సో హాలోవిన్ ఫెస్టివల్కి మేము అట్లాంటాలో ఉన్న స్టోన్ మౌంటైన్ పార్క్ వచ్చేసాము. పార్క్ బయట అంతా ఇలా ఉంటుంది. ట్రీస్ అంతా లైటింగ్స్ తో డెకరేట్ చేస్తారు. స్టోన్ మౌంటైన్ పార్క్ లో ఫెస్టివల్స్ అన్ని చాలా బాగా చేస్తారు. సో ఈ పార్క్ వచ్చేసి మా ఇంటి నుండి 30 minutes దూరంలో ఉంది. యాక్చువల్ గా మేము ఈ పార్క్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటాము. ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇయర్లీ మెంబర్షిప్ మళ్ళీ తీసుకుంటున్నాం. సో పర్ హెడ్ $64 ఉంది ఇయర్లీ మెంబర్షిప్. హాలోవిన్ ఫెస్టివల్ అని $64 ది $50 చేశారు. యూజువల్ గా నేను నా హస్బెండ్ బయటికి వెళ్ళాలి, బయట ప్లేసెస్ చూడాలి, ఎంజాయ్ చేయాలని చాలా ఇష్టపడతాము. ఆర్య మాకంటే డబుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది బయటికి తీసుకొస్తే. సో ఇది పార్క్ ఎంట్రన్స్. నో ఎంట్రీ వితౌట్ వ్యాలిడ్ అట్రాక్షన్స్ రిస్ట్ బ్యాండ్స్. సో పార్క్ లోకి ఎంటర్ అయ్యే ముందు టికెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకి రిస్ట్ బ్యాండ్స్ ఇస్తారు. ఆ బ్యాండ్ వేసుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. సో హాలోవిన్కి చాలా బాగా డెకరేట్ చేస్తారు. మొత్తం పంప్కిన్స్తో ఫుల్ లైటింగ్ ఉంటుంది. సో ఇంతకు ముందు స్టోన్ మౌంటైన్ పార్క్లో హాలోవిన్ ఫెస్టివల్కి మా పాపను కన్సీవ్ అయి ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు డెకరేషన్ చూడగానే వావ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది అనిపించింది. ఈ ఇయర్ ఇంకా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది ఈసారి డెకరేషన్. అప్పుడు సమ్హౌ లైటింగ్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. సో ఈవినింగ్ 7:30 టైంలో మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. మేము లోపలికి వస్తున్న టైంలోనే కొంతమంది క్లాసిక్ స్టోరీ బుక్ క్యారెక్టర్స్ లాగా వేసుకొని ఎంటర్టైన్మెంట్ చేయడానికి లోపలికి వస్తున్నారు. ఆర్య హాయ్ చెప్పు. హలో హాయ్. సో హాలోవిన్ ఫెస్టివల్ టైంలో స్టోన్ మౌంటైన్ పార్క్ చాలా మంది హాలోవిన్ కాస్ట్యూమ్స్ వేసుకొని బాగా రెడీ అయ్యి వస్తారు. నేను వీడియో తీసుకుంటున్నా అని పోజ్ ఇస్తున్నారు వచ్చి. సో ఇదంతా ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళే వే. దారి మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు. సో లోపల డెకరేషన్ మొత్తం పంప్కిన్స్తో ఫేసెస్ చేశారు. గోస్ట్ టాయ్స్ పెట్టారు, గోస్ట్ని హ్యాంగ్ చేశారు. ట్రీస్ అన్ని బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో అన్ని కలర్ లైటింగ్ పెట్టారు. మనం నడుస్తుంటే పైనంతా వాటర్ బబుల్స్ వెళ్తున్నట్టు పెట్టారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి. పంప్కిన్తో కొన్ని యానిమల్ ఫేసెస్ లాగా చేశారు. ట్రీస్ మీద వైట్ డ్రెస్లో గోస్ట్ టాయ్స్ని హ్యాంగ్ చేశారు. స్టోన్ మౌంటైన్ పార్క్ మొత్తం హాలోవిన్ ఫెస్టివల్కి కలర్ఫుల్గా చేశారు. సో ఇదంతా లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో లోపల డెకరేషన్స్ అన్నీ చూసుకుంటూ స్టోన్ మౌంటైన్ దగ్గరికి వచ్చేసాము. ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది. మౌంటైన్ మీద ఏ ఫెస్టివల్ అయినా లేజర్ షో అండ్ డ్రోన్ షో వేస్తారు. సో ఇదే స్టోన్ మౌంటైన్. ఈ మౌంటైన్ మీద డ్రోన్ షో జరుగుతోంది ఇప్పుడు. మౌంటైన్ ఆపోజిట్లో పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో కూర్చొని చూస్తారు అందరూ. మేము మౌంటైన్కి చాలా దగ్గరికి కూర్చున్నాము. సో డ్రోన్ షో అయిపోగానే లేజర్ షో స్టార్ట్ చేస్తారు. ఇది లేజర్ షో. మా పాప ఆర్యకి చాలా కొత్తగా ఉంది. ఇదంతా చూస్తుంటే భయపడుతోంది కొద్దిగా. సో ఫాల్ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ కూడా వేస్తున్నారు లైట్ షోలో. గ్రౌండ్లో పిల్లలందరూ బాగా ఆడుకుంటున్నారు. లైట్ షో చూసేటప్పుడు పైన వాటర్ బబుల్స్ వచ్చేటట్టు పెట్టారు. ఆ కలర్ఫుల్ లైట్కి బబుల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా మాకు ఇయర్లీ మెంబర్షిప్ తీసుకున్నందుకు ఫుడ్ కూపన్స్ వచ్చాయి. నా హస్బెండ్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తీసుకుని రావడానికి వెళ్ళారు. ఫుడ్ అంటే ఇక్కడ అసలు వెజిటేరియన్స్కి ఆప్షనే ఉండదు. మేము మీట్ ఏం లేకుండా చీజ్ పిజ్జా ఆర్డర్ చేసాము అండ్ ఆల్సో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా.
మా పాప ఏడుస్తుంది మా హస్బెండ్ కోసం. లైట్ షో జరిగేటప్పుడు మధ్య మధ్యలో క్రాకర్స్ కూడా వస్తాయి. ఆ క్రాకర్స్ సౌండ్ కి ఆ లైట్స్ కి అన్నిటికీ కొత్తగా ఉండి చాలా భయపడుతుంది. సో అక్కడ చూస్తే స్టోన్ మౌంటైన్ ఆపోజిట్ లోనే ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఈ ట్రైన్ లో వెళ్తే పార్క్ మొత్తం చూడొచ్చు మనం. చాలా పెద్ద పార్క్, చాలా బాగుంటుంది. సో స్టోన్ మౌంటైన్ పైకి కూడా వెళ్ళొచ్చు మనం. రోప్ వే ఉంటుంది పైకి వెళ్ళడానికి. సో రోప్ వే లో పైకి వెళ్ళిన తర్వాత మౌంటైన్ మీద నుండి అట్లాంటా సిటీ మొత్తం కనిపిస్తుంది. సో లేజర్ షో వచ్చేసి అక్కడ కింద రూమ్స్ లాగా ఉన్నాయి. ఆ రూమ్స్ లో నుండి వేస్తారు. ఇదంతా గ్రౌండ్. వచ్చిన వాళ్ళందరూ కూర్చొని లేజర్ షో, డ్రోన్ షో చూసేసి వెళ్తారు. సో పార్క్ వాళ్ళు చైర్స్ కొన్ని అరేంజ్ చేస్తారు. కొంతమంది వాళ్ళ ఓన్ చైర్స్ తెచ్చుకుంటారు. కొంతమంది కింద గ్రాస్ ఉంటుంది, గ్రాస్ మీద కూర్చుంటారు. ఫుడ్ తెచ్చుకుంటారు. ఈవినింగ్ అంతా టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు. వీకెండ్స్ అయితే గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోతుంది. గ్రౌండ్ అంతా ఖాళీ అయిపోయింది. అందరు వెళ్ళిపోయారు. సో నైట్ 9:30 కల్లా లేజర్ షో, డ్రోన్ షో అయిపోతుంది. అందరు వెళ్ళిపోతారు. సో మేము ఫుడ్ ఆర్డర్ చేసాం కదా, కొద్దిసేపు ఉండి ఫుడ్ తినేసి అన్ని డెకరేషన్స్ అన్ని క్లియర్గా చూసి 10 o'clockకి బయలుదేరి వచ్చాం. లాస్ట్ టైం హాలోవీన్ అప్పుడు ఈ ప్లేస్లో చాలా ఫొటోస్ తీసుకున్నాను నేను. ఇంతకు ముందు కూడా ఇక్కడే దిగాం మనం. ఎందుకు డైనోసార్ చూపిస్తున్నానా? ఈ డైనోసార్ సౌండ్ చేస్తూ కదులుతూ ఉంటుంది. ఆర్య చూసి చాలా భయపడింది. కూర్చుంటా గోస్ట్ టాయ్ ని కింద కూర్చోబెట్టినట్టు చేశారు. భలే ఉంది. ఇవన్నీ ఫ్యూ ఫొటోస్ నా హస్బెండ్ కెమెరాలో తీశారు. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మేము మార్నింగ్ వెళ్ళి షూట్ చేసి ఇంకో వ్లాగ్ పెడతాను. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.